హాయ్ ఫ్రెండ్స్, భూమిని నిప్పుల కొలిమిలా మారుస్తున్న అతిపెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్. ఎండలో మండిపోతున్నాయి, మంచు కొండలు కరిగిపోతున్నాయి. అయితే ఈ వేడిని తగ్గించడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆకాశంపైనే యుద్ధం ప్రకటిస్తున్నారు. ఆకాశంలోని మేఘాలపై ఉప్పు నీటిని చిలకరించి సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పంపే ఒక వింత ప్రయోగానికి బ్రిటన్ శ్రీకారం చుట్టింది. ఆ రిఫ్లెక్ట్ ప్రాజెక్ట్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సంచలన పరిశోధనను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ మరియు నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ సైన్స్ శాస్త్రవేత్తల బృందం నిర్వహిస్తోంది. ప్రొఫెసర్ హ్యూకో నేతృత్వంలోని బృందం మెరైన్ క్లౌడ్ బ్యాట్రైనింగ్ అనే పద్ధతిపై ప్రయోగాలు చేస్తుంది. ఇందుకోసం మాంచెస్టర్లో 3 అంతస్తుల ఎత్తులో ఉన్న ఒక భారీ స్టెయిన్లెస్ స్టీల్ క్లౌడ్ ఛాంబర్ను నిర్మించి పరీక్షలు జరుపుతున్నారు. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? సముద్రపు ఉప్పును అత్యంత సూక్ష్మమైన కణాలుగా మార్చి ఆకాశంలోకి స్ప్రే చేస్తారు. ఈ ఉప్పు కణాలు మేఘాల్లో చేరి ఆ మేఘాలను మరింత తెల్లగా ప్రకాశవంతంగా మారుస్తాయి. తెల్లటిగా ఉన్న మేఘాలు అద్దంలా పనిచేసి సూర్యుడి నుండి వచ్చే వేడిని తిరిగి అంతరిక్షంలోకి పంపించేస్తాయి. దీనివల్ల భూమి ఉపరితలంపై వచ్చే వేడి తగ్గి వాతావరణం చల్లబడుతుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైనదిగా ఆ ఉప్పు కణాల సైజు. ఆ కణాలు మరీ సైజు పెద్దవైతే మేఘాలు ఏర్పడవు, మరి చిన్నవైతే సూర్యరశ్మిని అడ్డుకోలేవు. అందుకే శాస్త్రవేత్తలు ఆ పక్కా కొలతల కోసం ల్యాబ్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఒకవేళ ల్యాబ్ పరీక్షలు సక్సెస్ అయితే రాబోయే కొన్నేళ్లలో బ్రిటన్ తీర ప్రాంతాల్లో నేరుగా ఆకాశంలోకి ఈ ఉప్పు మిశ్రమాన్ని వదిలి నిజమైన మేఘాలను మార్చబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ ఇన్వెన్షన్ ఏజెన్సీ భారీగా నిధులు సమకూరుస్తోంది. కేవలం ఈ ఒక్క ప్రాజెక్టు కాదు, భూమి చల్లబరిచే ఇలాంటి మరో 22 జియో ఇంజనీరింగ్ ప్రయోగాల కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించారు. భూమిని కాపాడుకోవడానికి మానవాళి చేస్తున్న చివరి ప్రయత్నాల్లో ఇది ఒకటి. అయితే ఈ ప్రయోగంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రకృతితో చెలగాటం ఆడితే వర్షాలు పడే విధానం మారిపోతుందని, ఋతుపవనాలు దెబ్బతింటాయని కొందరు పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక దేశం కోసం చేసే ఈ పని వేరే దేశాల్లో కరువుకు దారితీయవచ్చు. అందుకే దీన్ని ఒక శాశ్వత పరిష్కారంగా కాకుండా కేవలం కాలుష్యాన్ని తగ్గించే వరకు కాలయాపన చేసే స్టాప్ గ్యాప్ మేజర్గా మాత్రమే శాస్త్రవేత్తలు చూస్తున్నారు. చూశారుగా, ఆకాశంలోకి ఉప్పు జల్లి భూమిని కాపాడుకోవాలనే ఆలోచన వినడానికి వింతగా ఉన్న గ్లోబల్ వార్మింగ్ విసిరిన సవాల్కి సైన్స్ ఇస్తున్న సమాధానం ఇది. ఒక పక్క కాలుష్యాన్ని తగ్గిస్తూనే మరోపక్క ఇలాంటి టెక్నాలజీని వాడితే తప్ప మనం గట్టెక్కేలా లేం. ఈ సరికొత్త క్లైమేట్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.